నమస్తే. వీటీవీ ప్రేమకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు వ్యక్తిత్వ హననాలకు సంబంధించి కేవలం జర్నలిజం ముసుగులో సాగిస్తున్నటువంటి వ్యక్తిత్వ హననాలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పదప్రయోగం చేశాడు. అదే స్లాటర్ హౌసెస్. చాలా యాప్ట్ వర్డ్. స్లాటర్ హౌసెస్ అంటే వధ్యశాలలు. వధ్యశాలలంటే మేకల్ని, తర్వాత ఒట్టిపోయిన గొడ్లని వీటన్నిటిని గూడా వాటిని ఒట్టిపోయిన గొడ్లనే పదాన్ని గూడా నేను అంగీకరించలేను కానీ, బట్ ఏదైనా అటువంటి వాటిల్ని చాలా నా వధించేటువంటి శాలలేవైతే ఉంటాయో ఆ వధ్యశాలలనమాట. ఆ విధంగా జర్నలిజం ముసుగులో మనుషుల యొక్క వ్యక్తిత్వాలని వధించేటువంటి శాలల్ని ఆయన స్లాటర్ హౌసెస్ అని చెప్పని చాలా అద్భుతంగా మాట్లాడాడు. అటువంటి స్లాటర్ హౌసెస్ జర్నలిజం ముసుగులోనూ ఉన్నాయి. రాజకీయ ముసుగులో గూడా ఉన్న ఈ స్లాటర్ హౌసెస్ ముఖ్యంగా మహిళల మీద అమానుషంగా చేస్తున్నటువంటి దాడి చూస్తే, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ఛిద్రం చేస్తున్నారో చూసినట్టయితే, వీళ్ళసలు పురాణాల్లో ఉన్నటువంటి రాక్షసుల కంటే కూడా అతి దుర్మార్గులుగా మనం అభివర్ణించడంలో కించిత్తు తప్పు లేదేమో అని చెప్పి అనుకోవాలి. ఒక ఒక కంటిన్యూయస్ ప్రాసెస్‌లనమాట. ఇంత దౌర్భాగ్యపు రాజకీయాలు బహుశా భారతదేశంలో కూడా ఎక్కడా ఉండవేమో. ఇదే తరహా రాజకీయాలు గనక బహుశా ఒక ఢిల్లీలోనో, ఒక కలకత్తాలోనో, లేదు ఒక చెన్నైలోనో గనక జరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మామూలుగా కాదు. భయంకరమైనటువంటి ఒక తిరుగుబాటనేది అయ్యేది. కానీ ఇక్కడ వైసీపీలో వీళ్ళు పనిచేస్తున్నారనేటువంటి ఒకే ఒక దీంతో ఈ వధ్యశాలలో ఏ విధంగా వాళ్ళ యొక్క గౌరవాన్ని లేదు అన్నట్టయితే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఛిద్రం చేస్తున్నారు. అది ఇప్పుడు తాజాగా ఆ పరంపరలో రోజాకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉంది. అయితే ఆవిడ మీద కొత్తగా ఏం కాదు. ఆవిడ మంత్రిగా ఉన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా కూడా ఇది చేశారు. పైగా వీళ్ళంతా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండటం అనేటువంటిది ఒక దౌర్భాగ్యం. అది ఇక్కడ చెప్పాల్సింది. అంటే ఈ గౌరవప్రదమైనటువంటి పదవులు ఉన్నోళ్ళే కాదు. కొంతమంది వీళ్ళు ఆర్గనైజ్డ్ వీళ్ళని కూడా క్రిమినల్స్‌ని కూడా ఫ్లోట్ చేశారు వాళ్ళు. వాళ్ళ పనేంటంటే రోజంతా ఇదే పని చేయటం. వాళ్ళని చూసినట్టయితే చూడండి, నేనైతే ఒక్క వీడియో కూడా చూడలేదు గానీ, ఇవి కనపడుతూ ఉంటాయి థంబ్‌నెయిల్స్. ఒక వాళ్ళలో ఈ పనులు చేసేటువంటి వాళ్ళలో ఒక ప్రేతకళ కనిపిస్తూ ఉంటది. దాదాపుగా వీళ్ళు రాక్షస సంజాతులనే చెప్పాలి. అటువంటి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది మరి ఏ రకమైనటువంటి తరహా తెలీదు. అయితే రోజా గారు కొన్ని చాలా రీజనబుల్ క్వెషన్స్ ఆవిడ రైజ్ చేశారు. ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సతీమణినే అంటేనేమో, లేకపోతే మీకు సంబంధించినటువంటి వాళ్ళనంటే మాత్రమే వాళ్ళే మహిళలా? మేము కాదా? అని చెప్పి అన్న ప్రశ్నకి ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సంస్కారం ఉన్నటువంటి మనబోటి వాళ్ళం ఆ రోజున అన్నారో లేదో తెలీదు గానీ, భువనేశ్వర్ గారి మీద అలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు మనం గూడా ఖచ్చితంగా గొంతెత్తి నిరసించాం ఆ రోజున. మొన్న జరిగినటువంటి సంఘటనలో గూడా. కానీ అటువైపు నుంచి అసలు అటువంటి స్పందనే లేకపోవడం, పైగా ఎదురుదాడి చేయడం అనేది దురదృష్టకరం. ఇక్కడే ఒక రూట్ కాజ్. ఇప్పుడు మా అమ్మనంటారా? నా భార్యనంటారా? అని చెప్పని ఒక నరమేధాన్ని స్టార్ట్ చేసి ఇష్టారీతిన కంటిన్యూయస్‌గా అది దాదాపు సంవత్సరం దాటినా కూడా ఉత్తామధ్యం లేకుండా ఎవరు చేశారు? ఎందుకు చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు దీనికి ఎంతవరకు బాధ్యులనేది లేకుండా అందరి మీద గూడా కక్ష కట్టి, ఒక కక్షపూరితంగా ప్రభుత్వం అధికారం ఎందుకొచ్చిందనేది లేకుండా ఒక విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నటువంటి లోకేష్‌కి గూడా మనం ఈ సందర్భంగా ఒక ప్రశ్న వేసేదేంటంటే, మీ తల్లిగారికి సంబంధించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఆవిడ ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆ వయసులో గూడా ఆవిడ అంత సక్సెస్‌ఫుల్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శభాష్ అని చెప్పని ప్రశంసించినటువంటి సందర్భాలున్నాయి. అదే విధంగా కేబీఆర్ పార్క్‌కి అధికారంలో లేనప్పుడు ఈయన్నే తీసుకొని తన భర్తని తీసుకొని ఆవిడ రోజు వాకింగ్‌కొచ్చేది. లోకేష్ సతీమణి. ఈ మధ్య చూసా కేబీఆర్ పార్క్‌లో ఒక పాంథర్‌లా పరిగెడతా ఉంది. అప్పుడు నాకు నిజంగా ముచ్చటేసింది. శభాష్! ఈ కాలం మహిళలు ఈ విధంగా ఉండాలి. ఏదో పెళ్లయిపోయింది, పిల్లలు పుట్టేసారని కాకుండా, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్టుగా ఆవిడ చాలా సార్లు నాకు పార్క్‌లో పడిందనమాట. ఆ విధంగా తను ఒక యంగ్‌స్టర్‌గా, ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనలాంటోళ్ళం ప్రశంసిస్తాం. ఇందులో రాజకీయాలకో లేకపోతే సంకుచితత్వానికో తావుండదు. ఆ విధంగా
మరి భారతి గారిని గనక చూసుకున్నట్లయితే, ఆమె కూడా ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గానే కాకుండా, తన ప్రాంగణంలో గోమాతల్ని తను సాకేటువంటి తీరు చూస్తే, ఒక భారతీయానికి నిలువెత్తు ప్రతీకగా ఆవిడ కనిపిస్తూ ఉంటారు. తను చేయని తప్పులకు కూడా ఆవిడ లోలోపల మదన పడుతూ, మితభాషిగా ఉంటూనే ఎంత సక్సెస్‌ఫుల్‌గా తన లైఫ్‌ని లీడ్ చేస్తున్నారా అని చెప్పని అనిపిస్తుంది. సో, రాజకీయాలకి సంబంధం లేకుండా ఒక సక్సెస్‌ఫుల్ మహిళలు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళని గౌరవించడం అనేటువంటిది మన సంప్రదాయం, మన సంస్కృతి. కానీ ఈ కుసంస్కారాలు ఇంత దారుణంగా రోజు రోజుకి కూడా దిగజారిపోతున్నటువంటి పరిస్థితికి మూలాలు ఇక్కడే ఒక మాట మీకు చెప్తున్నా మాట. వాళ్ళు అనొచ్చు, వైసీపీలో గూడా లేరా? అది లేరా? ఇది లేరా? అని చెప్పని కూడా కొన్ని అర్థం లేని క్వెషన్స్ వేస్తున్నారు. అసలు ఈ కలహానకమైనటువంటి కుసంస్కృతి ఎక్కడ ప్రారంభమైంది అని గనక దీని మూలాల్లోకి గనక మనం వెళ్ళినట్లయితే, లక్ష్మీ పార్వతి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి ఈ స్లాటర్ హౌసెస్ పాల్పడినటువంటి దరిమిల ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇదే తరహా సంస్కారం అనేది, సంస్కృతి అనేటువంటిది కొనసాగుతుంది. నిజానికి నాతో చెప్పుకొని బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా మీద చల్లినంత విషం నా మీద సాగినటువంటి అమానుష దాడి ఇంకొకళ్ళైతే ఈ పాటికి చచ్చిపోయేవాడు బాబు అని చెప్పని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం గూడా ఉంది. మరి ఆమె ఆమె యొక్క ప్రతిభను చూసుకున్నట్లయితే అటు సాహిత్యం, తెలుగు సాహిత్యం మీద గాని, తెలుగు సాహిత్యం మీద మాత్రమే కాకుండా సంస్కృతంలో గూడా ఒక మంచి పట్టున్నటువంటి గొప్ప మహిళ. ఆవిడకి మీరు రాజకీయంగా ఏదైనా విమర్శలు చేస్తే చేయండి గానీ, ఎంత దారుణంగా వ్యక్తిత్వ హననానికి ఒక పకడ్బందీగా పాల్పడి, ఆమె ఒక చీడ పురుగన్నారా, ఇంకేదో అన్నారు, ఇంకేదో రకరకాల పేర్లతో ఆ స్లాటర్ హౌసెస్ అన్నీ గూడా ఆవిడ మీద ముందు వధించడం అనేటువంటిది మొదలుపెట్టారు. అక్కడి నుంచే ఈ సంస్కృతి అనేటువంటిది కొనసాగింది. ఇప్పుడు రోజా గారు ఒక పాయింట్ ఔట్ చేసినట్టుగా తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆహా! ఓహో! అని జెప్పన్నారు. అదే రోజా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలోకొస్తే మంత్రిగా ఉన్నప్పుడు గూడా అసలు వినరానటువంటి మాటలు ఎన్ని రకాలుగా వికృతమైనటువంటి, వికారమైనటువంటి వీడియోలు కూడా ఆవిడ మీద పోస్ట్ చేశారని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆ! ఆ పరంపర ఇప్పటికి కొనసాగుతుంది. బీసీల నుంచి అసలు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలే రాజకీయాల్లోకి రావడం చాలా తక్కువ. ఆ వచ్చేటువంటి వాళ్ళలో కూడా అతి వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళే ఉంటారు. వాళ్ళ యొక్క ప్రతిభా పాటవాలను పరిశీలిస్తే ఏ డైమెన్షన్‌లో చూసినా కూడా అసాధారణ పాటవాలు ఉన్నటువంటి మహిళలు వాళ్ళంతా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. అటువంటిది రోజాని గనుక తీసుకున్నట్టయితే ఆవిడ డైలాగ్ డెలివరీ డిక్షన్‌లో గాని, ఆ స్పీచ్‌లో గాని లేదన్నట్టయితే పబ్లిక్ కన్సర్న్ గాని, ఆ డాషింగ్ నేచర్ గాని, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మల్టీ డైమెన్షనల్‌గా ఆవిడ యొక్క టాలెంట్‌ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసించాల్సిందే. అదే విధంగా విడుదల రజని. విడుదల రజని ఒక గొప్ప యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆంటర్‌ప్రెన్యూర్ హాయిగా విదేశాల్లో కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి తను రాజకీయాల పట్ల తన ఊరికేదో సేవ చేయాలని ఆసక్తితో రాజకీయాల్లోకొచ్చింది. వచ్చి మంత్రిగా కూడా సక్సెస్‌ఫుల్‌గా హెల్త్ మినిస్టర్‌గా చేస్తే, ఆమె మీద అవినీతి ఆరోపణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎంత నీచాతి నీచంగా అంటే సగటు పోలీసులు తన స్థాయి కొన్ని వందల మందిని పోషించినటువంటి వ్యక్తి తను. అటువంటి వ్యక్తి కొన్ని లక్షల రూపాయల జీతాలిచ్చినటువంటి వ్యక్తిని ఒక సగటు సాధారణ పోలీసు నడి రోడ్డు మీద ఆమెని ఎంత దారుణంగా అవమానించాడంటే, ఇది ఏ తరహా సంస్కృతి, ఇది ఏ తరహా లా అండ్ ఆర్డర్ అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచించాలి. ఆవిడ కన్నీటి పర్యంతం. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్‌గా ఒక యంగ్ డైనమిక్ బీసీ లీడరు ఉప్పల హారిక. ఉప్పల హారిక ఆవిడకి ఎంత భవిష్యత్తు ఉందండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి గదా! అయితే నడి రోడ్డు మీద దాడి చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే ఆవిడ కన్నీళ్లతో ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, కంప్లెయింట్ తీసుకునే పరిస్థితి లేకపోతే ఎక్కడుంది ఈ ప్రజాస్వామ్యం? ఎదురు కేసులు పెట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతా ఉంది? అదే సందర్భంలో ఆవిడ మాట్లాడింది. ఏమని? మ మ మనం మాత్రం రాజకీయాల్లోకి రాకూడదా? మనలాంటోళ్ళం రాజకీయాల్లో ఉండకూడదా? అని ఆవిడ వేసిన ప్రశ్నకి మీరు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారనేది గూడా ఆలోచించాలి. అలాగే సోషల్ మీడియాలో వాళ్ళకున్నటువంటి అభిమానంతో వాళ్ళ స్థాయిలో వాళ్ళేదో కొన్ని పోస్టులు పెట్టారు. మీకది అభ్యంతరకరంగా ఉంటే ప్రాపర్‌గా మీరు కేసులు పెట్టండి. కేసులు పెట్టి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. కానీ చట్టం మీ చేతిలో ఉంది గదని ఇద్దరు చంటి బిడ్డల తల్లిని అమానుషంగా ప్రతి స్టేషన్‌కి తిప్పి 50 రోజుల పాటు జైల్‌లో ఉంచారంటే, మరి రోజా గారు అడిగినట్టుగా వాళ్ళు మహిళలు కాదా? మీ మహిళలే మహిళలా? ఇంత అమానుషమా? ఇంత అన్యాయమా? ఇంత దారుణమా? ఇంత దౌర్జన్యమా? ఆలోచించండి.
అలాగే తన భర్తని చూపించండి కనీసం నాకు అని చెప్పిన ఒక మహిళ టీవీ ముందుకొచ్చి సోషల్ మీడియాలో అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకొక మహిళని ఎక్కడో పాపం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో ఉంటే, తెలంగాణ నుంచి రాత్రిపూట మహిళలను అరెస్ట్ చేయకూడదనే కనీస చట్టాలను కూడా పాటించకుండా అత్యంత కర్కశంగా ఆవిడని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో పెట్టిన పరిస్థితి. ఏం సాధిస్తున్నారు మీరు? అంతిమంగా సభ్య సమాజం ఒక జుగుప్సాకరమైన ఈ చర్యలను ఏసడించుకుంటుంది తప్ప, మీరు మరి ఎంత ఆనందం పొందుతున్నారో, ఆ మహిళామ తల్లులు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే, ఆ కన్నీళ్లను చూసి మీరు విపరీతంగా ఆనందిస్తూ, వికటాటహాసం చేస్తూ, మరింత రెచ్చిపోతూ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప, అంతిమంగా మీరు సాధించేది లేదు. చరిత్రలో మీకు మాత్రం ఒక మాయని మచ్చ అనేటువంటిది మాత్రం మిగిలిపోతుందని చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా సరే, ఈ తరహా జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలు మానేసి, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాతు నిరస్సంతే తత్ శ్రీరపగచ్చతి అనేటువంటి దీన్ని, అందులో ఉన్న సూక్ష్మాన్ని మీరు అర్థం చేసుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.